10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇదైతే. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర నువ్వే చేస్తున్నావు కదన్నా. నువ్వే కదన్నా చేసేది. నువ్వు చేసి నువ్వే కామెంట్లు చేస్తే ఎట్లా చెప్పు. కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో అది చూడండి, కేసీఆర్ ను ఊడుతున్నాడు. కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసం తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలో చీలిపోయి మధ్యయుగాల లాంటి పరిస్థితులు వస్తాయి. దానికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అంతే. కేసీఆర్ ఏమో వెలమలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెడ్లకు పాపం రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు వాస్తవంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెలమలు పోయిన తర్వాత రెడ్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఇక్కడ రెడ్ల పాలన వచ్చింది, గతంలో వెలవల పాలన వచ్చింది. సో అందుకే ఈసారి తమ పాలన తామే చేసుకున్న దాంట్లో ఈరోజు అందరూ కూడా పోలరైజ్ అవుతున్నారు. వాస్తవంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కూడా పోలరైజ్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నియంత్రణలు కావచ్చు, లేదంటే తన కుల ఆధిపత్యాన్ని ఈరోజు వేళ్ళునుకునేలా చేయడం కోసం ఆయన చేసినటువంటి కుట్రలు గమనించినటువంటి ఈ వర్గాలు ఖచ్చితంగా మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయి, బరాబర్ వస్తాయి, రావాలి. ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కావచ్చు, మీ ఆధిపత్య పోరు కావచ్చు, దానికి మాకు సంబంధం ఏంది? మా మీద ఈరోజు మా వర్గాల మీద ఈరోజు మీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంటే మధ్య యుగాల పరిస్థితులు వస్తాయి. సమాజం నిట్టనిలున చీలిపోవాల్సిందే. ఎందుకు అంటే రెడ్లకు వెలమలకు ఇద్దరికి మాత్రం ప్రాధాన్యత దక్కుతా ఉంటే మిగతా వర్గాలు దక్కదా? బరాబర్ చీలిపోవాల్సిందే, బరాబర్ మధ్యయుగాల పరిస్థితులు రావాల్సిందే. ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను కేసీఆర్ లాంటి వాళ్ళను మట్టు పెట్టాల్సిందే, తప్పేమీ లేదు, కావాల్సిందే. బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. మరి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు అభివృద్ధి జరగకపోతే? వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు అట. అబ్బా నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, నోయిడా కూడా. అది ఆయనకు తెలియదు, పాపం తెలియనట్టున్నది చిచ్చాకి, వదిలేసేయాలి. నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉన్న ఐటీ కంపెనీలు నోయిడాలోనే ఉన్నాయి. మరి అది తెలుసుకోకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? నువ్వు నిన్న నేషనల్ మీడియాకి ఇస్తే పాప ఆయన జర్నలిస్ట్ ఎవరు చెప్పుతో కొట్టినాడు. నోయిడా ఇన్కమ్ ఢిల్లీకి పోతుందా లేదంటే ఉత్తరప్రదేశ్కి వస్తుందా కూడా ఆయనే చెప్పాలి. అయ్యయ్యో, అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అక్కడి పరిపాలనా విధానం, శాంతి భద్రత సమస్య, బీజేపీ వ్యవహార శైలి అందుకు కారణమట. శాంతి భద్రత సమస్యలు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అక్కడ. వాస్తవం చెప్పాలంటే అసలు మీరు చేయబట్టే కదా అక్కడ అనేకమైనటువంటి వైషమ్యాలు వచ్చినాయి. అదొకటి ఎందుకన్నా, ఇప్పుడు ఇక్కడ మనకి నయీం లాంటోడు ఇక్కడ మనకు ఒకడే ఉండే. అవును, ఆడ గల్లీకో నయీం ఉండేటోడు. అవును, ఏరి 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 పురుగులు లేరినట్టు ఏరు వరేసిండు. ఎవరు? ఉత్తరప్రదేశ్ లో యోగి సీఎం కాగానే. లాస్ట్ 5 years గా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మహేంద్ర కంపెనీకి బొలెరో అనేటువంటి వాహనం ఉంటది, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్. ఎన్ని బొలెరోలు తిరిగి పడ్డాయి ప్రతి బొలెరోలో ఎవడో ఒకటి వస్తేనే ఉండే. ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా ఇట్లా యాక్షన్ తీసుకునేటోళ్ళు వాళ్ళు. కేజ్రీవాల్ కు బెయిల్, మాకు టెంపోలో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ అంటూ ఒకరు చూస్తున్నాం. ప్రభాకర్ రావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటూ ఒకరు చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్. ఆమెకు బెయిల్ వచ్చినా ఏం వచ్చినా ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్స్ అయిపోతాయి. పెద్ద విషయం. పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ. చల్ల వర్షాలు, అందరు బయటకు వచ్చి ఓట్లు వేయరు. అసలు ఫస్ట్ 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇదైతే. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభలో ప్రధాని ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర నువ్వే చేస్తున్నావు కదన్నా. నువ్వే కదన్నా చేసేది. నువ్వు చేసి నువ్వే కామెంట్లు చేస్తే ఎట్లా చెప్పు. కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో అది చూడండి, కేసీఆర్ ను ఊడుతున్నాడు.
కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసం తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలో చీలిపోయి మధ్యయుగాల లాంటి పరిస్థితులు వస్తాయి. దానికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అంతే. కేసీఆర్ ఏమో వెలమలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెడ్లకు పాపం రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు వాస్తవంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెలమలు పోయిన తర్వాత రెడ్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఇక్కడ రెడ్ల పాలన వచ్చింది, గతంలో వెలవల పాలన వచ్చింది. సో అందుకే ఈసారి తమ పాలన తామే చేసుకున్న దాంట్లో ఈరోజు అందరూ కూడా పోలరైజ్ అవుతున్నారు. వాస్తవంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా కూడా పోలరైజ్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నియంత్రణలు కావచ్చు, లేదంటే తన కుల ఆధిపత్యాన్ని ఈరోజు వేళ్ళునుకునేలా చేయడం కోసం ఆయన చేస్తున్నటువంటి కుట్రలు గమనించినటువంటి ఈ వర్గాలు ఖచ్చితంగా మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయి, బరాబర్ వస్తాయి, రావాలి. ఇక్కడ ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కావచ్చు, మీ ఆధిపత్య పోరు కావచ్చు, దానికి మాకు సంబంధం ఏంది? మా మీద ఈరోజు మా వర్గాల మీద ఈరోజు మీ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంటే మధ్యయుగాల పరిస్థితులు వస్తాయి, సమాజం నిట్టనిలున చీలిపోవాల్సిందే. ఎందుకు అంటే రెడ్లకు వెలమలకు ఇద్దరికి మాత్రం ప్రాధాన్యత దక్కుతా ఉంటే మిగతా వర్గాలు దక్కదా? బరాబర్ చీలిపోవాల్సిందే, బరాబర్ మధ్యయుగాల పరిస్థితులు రావాల్సిందే. ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను కేసీఆర్ లాంటి వాళ్ళను మట్టు పెట్టాల్సిందే, తప్పేమీ లేదు, కావాల్సిందే. బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. మరి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారు అభివృద్ధి జరగకపోతే? వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు అట. అబ్బా ఆ నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నోయిడా కూడా. అది ఆయన తెలియదు, పాపం తెలియనట్టున్నది చిచ్చాకి, వదిలేసేయాలి. నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఉన్న ఐటీ కంపెనీలు నోయిడాలోనే ఉన్నాయి. మరి అది తెలుసుకోకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? నువ్వు నిన్న నేషనల్ మీడియాకి ఇస్తే బాబా ఆయన జర్నలిస్ట్ ఎవరు చెప్పుతో కొట్టినాడు. నోయిడా ఇన్కమ్ ఢిల్లీకి పోతుందా లేదంటే ఉత్తరప్రదేశ్కి వస్తుందా కూడా ఆయనే చెప్పాలి. అయ్యయ్యో, అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అక్కడి పరిపాలనా విధానం, శాంతి భద్రత సమస్య, బీజేపీ వ్యవహార శైలే అందుకు కారణమట. శాంతి భద్రత సమస్యలు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అక్కడ, వాస్తవం చెప్పాలంటే. అసలు మీరు చేయబట్టే కదా అక్కడ అనేకమైనటువంటి వైషమ్యాలు వచ్చినాయి. అదొకటి ఎందుకన్నా, ఇప్పుడు ఇక్కడ మనకి నయీం లాంటోడు ఇక్కడ మనకు ఒకడే ఉండే. అవును, ఆడ గల్లీకో నయీం ఉండేటోడు. అవును, ఏరి 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 పురుగులు లేరంటే ఏరు వరేసిండు. ఎవరు? ఉత్తరప్రదేశ్ లో యోగి సీఎం కాగానే. లాస్ట్ 5 years గా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మహేంద్ర కంపెనీకి బొలెరో అనేటువంటి వాహనం ఉంటది, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్. ఎన్ని బొలెరోలు తిరిగి పడ్డ ప్రతి బొలెరోలో ఎవడో ఒకటి వస్తేనే ఉండే. ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా ఇట్లా యాక్షన్ తీసుకునేటోళ్ళు వాళ్ళు. కేజ్రీవాల్ కు బెయిల్, మాకు టెంపోలో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు, ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ అంటూ ఒకటి చూస్తాం, ప్రభాకర్ రావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటూ ఒకటి చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్, ఆమెకు బెయిల్ వచ్చినా ఏం వచ్చినా ఆల్రెడీ ఇక్కడ ఎలక్షన్స్ అయిపోతాయి, పెద్ద విషయం. పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ. చల్ల పడుతుంది, అందరు బయటకు వచ్చి ఓట్లు వేయరు అసలు ఫస్ట్.